నీటిలో వేసి కలిపేస్తే అయిపోద్ది. చాలా ఎక్కువ ఇచ్చాడు. సో గైస్, ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేస్తున్నాము. హే గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. చూడండి గైస్, ఇదే సోపు, గోల్డ్ సోపే. ఇది నార్మల్గా ఫేస్ అనేది కడుక్కుంటే నీట్గా న్యాచురల్ మూవ్ ఉంటుంది, క్లీన్గా అవుతుంది. ఇప్పుడైతే మనము వాష్ చేసుకుని అలాగా 20 రూపీస్ ఉంటుంది. 20 కాదు గైస్, ఇది 90 రూపీస్. ఇప్పుడు అప్పుడు తక్కువగా ఉన్నాను, ఇప్పుడు పెరిగిపోయింది. 90 రూపీస్, 20 కాదు గైస్. ఇప్పుడైతే మొత్తం ఫేస్ వచ్చేసుకొని ఆ తర్వాత మనం పానీపూరి అనేది చేద్దామా. ఫస్ట్ టైము ఛాలెంజ్ చేస్తాను రిషికి. ఎన్ని తినగలడో, నేను ఎన్ని తినగలడో. పానీపూరి తెచ్చినాము, మీకు చూపిస్తాం, చూడండి. పట్టుకో. సో గైస్, ఇప్పుడైతే నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రెడీ చేస్తున్నా పానీపూరి. సో గైస్, ఇలాంటి సోప్స్ అనేవి వాడండి, ఎందుకంటే ఫేస్ అనేది కొద్దిగా న్యాచురల్ గా ఫేస్ నీట్ గా అవుతుంది. ఇంకా అదర్ సోప్స్ అనేవి వాడితే చాలా పోతుంది మొహం అనేది. సో గైస్, మొత్తానికైతే మన ఫేస్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు పానీపూరి తెచ్చాము, ఒక 250 గ్రామ్స్. ఇప్పుడు చేస్తామా, ఎన్ని అయితే రిషి నేను ఛాలెంజ్ చేస్తాము. అది ఈ వీడియో అంతే చేస్తున్నా, కానీ రిషి అనేది సరిగ్గా గెస్ట్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అందుకని. సో గాయస్, ఇప్పుడు అయితే మేము మంచి పానీపూరి చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరు తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాం ఎందుకు. మంచికి చెప్పు, మంచికి చెప్పు ఏదైనా. మొత్తము అయితే 50 రూపీస్ అయింది. పానీపూరి 40 రూపీస్, మసాలా 10 రూపీస్. ఆసుతేరా గాయస్, ఇప్పుడైతే మేము పానీపూరి వేయబోతున్నాం. ఫస్ట్ నూనె తీసుకో గాయస్, నూనె మీద పెట్టేసేయు. సరే. సో గాయస్, రిషి అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాడు ఫస్ట్ టైము. నూనె ఫాస్ట్గా. సో గాయస్, మొత్తానికి అయితే నూనె అయితే మరిగింది మంచిగా. ఇప్పుడు వేద్దామా, ఫస్ట్ టైం వేయడం అనేది. గాయస్, పట్టుకోమి. అయితే గైస్, పానీపూరి అనేది మస్తుగా దగ్గర వస్తుంది. ఇప్పుడు మసాలా అనేది మనం తయారు చేస్తున్నాం తర్వాత. ఒక ప్లేట్ అయితే నిండిపోయింది గాయస్. మనం అనుకున్న దానికి ఎక్కువైనాయి పానీపూరి. నేను చాలా తక్కువ అయితే అనుకున్నాను. ఒకసారి నేను వేస్తా. గట్టేనియా? మొత్తానికి అయితే చూడండి అయిపోయినాయి అన్నీ. చూడండి గాయస్, ఇన్ని పానీపూరి అయ్యాయి ఇంత తక్కువతో. నిన్న అయితే అనుకోలేదు అసలు, చాలా అయినాయి. ఇంకా దీనిలో కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పుడైతే మనం మసాలా అనేది ఇచ్చినారు కదా, ఇది వాటర్లో వేడి నీటిలో వేసి కలిపేస్తే ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో గాయస్, ఇప్పుడైతే మసాలా వేసుకున్నాం. మసాలా వేస్తే మంచిగా వస్తుంది అనమాట. చూడండి, ఇది వేడి నీటిలో వేసి కలిపేస్తే అయిపోద్ది. చాలా ఎక్కువ ఇచ్చాడు. కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి గాయస్. సాల్ట్ వేసుకుంటే అంతే, సాల్ట్ ఉండదు కాబట్టి. కారం, కొంచెం కారం వేసాను ఇప్పుడు. రుకో జరా రుకో, సబర్ కరో. టేస్ట్ అయితే అంతగా అనిపించదు. ఇప్పుడు మొత్తం మరిగిన తర్వాత అలాగ ఉందో చూద్దామా. గైస్,
మొత్తానికైతే దుంపలు అనేవి ఉడుకుతున్నాయి చూడండి. ఇప్పుడు దూరం పెట్టి ఛాలెంజ్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే. చెయ్యి కోసుకోగలవు, పెద్ద ఇబ్బంది అయిపోద్ది నీతోన. కుచ్చు మళ్ళీ బ్లడ్ కారుతుంది. హలో ఫ్రెండ్స్ అని హాయ్ గాయస్. ఇప్పుడు గాయస్ చూస్తున్నారా మా అమ్మ అయితే ఎంత ఫాస్ట్ కోస్తుంది ఉల్లిపాయలు. హాయ్ గాయస్ అని ఒకసారి హాయ్ గాయస్ అని కానీ ఇప్పుడైతే మేము పిచుకుతున్నాం దుంపలు. గాయస్ చూడండి అంత సక్కిలాగా చేసాడు, అంత బాధ్యగా. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. సక్కిలాగా చేసాడు గాయస్. సో గాయస్ ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేస్తున్నాము ఛాలెంజ్ అనేది. ఎవరు ఎన్ని తింటారో, ఎంత ఫాస్ట్గా తినగలరో చూద్దాం. ఇదో ఇంకా దుంప కర్రీ, ఇంకా పానీపూరి వాటర్, ఇంకా పానీపూరీలు ఇన్ని ఉన్నాయి చూడండి. ఇంకొద్దిగా ఉన్నాయి తీస్తామా. ఇవి ఎన్ని ఎవరు ఎక్కువ ఎంత ఫాస్ట్ తింటారో చూద్దామా ఛాలెంజ్. స్టార్ట్. ఓకే గాయస్ పానీపూరి అయినట్టు. గెలుస్తాం. సో గైస్ చూసారు కదా, మొత్తానికి అయితే నేనే విన్నింగ్ అయ్యాను. 18 తిన్నాను, 17 ఫెయిల్ అయిపోయాడు ఛాలెంజ్. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ మళ్ళీ వేరే వీడియోలో చూద్దామా. సో గైస్ చూస్తున్నా కదా, మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. ఈవినింగ్ స్టార్ట్ చేసాము మొత్తం. ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయింది ఛాలెంజ్ మొత్తము. కానీ పానీపూరి అయితే చాలా బాగుంది గైస్, నాకైతే చాలా నచ్చింది. ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను, ఉల్లిపాయ దుంప పెట్టగానే చాలా బాగుందని. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీరు కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది, కానీ ఎక్కువ పానీపూరీలు అనేవి చాలా వస్తాయి. అయితే పెద్ద తినలేదు, అందుకని చిన్నది ఇస్తున్నాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేమైతే మొత్తంగా పూర్తిగా తిన్నాము. మా నాన్న తింటుంది చూడండి పానీపూరి. వెళ్దు నోటికి ఎలాగొన్నది పానీపూరి, బాగున్నది. గట్టి చెప్పు చెప్పే, గట్టి చెప్పు. బాగున్నాయా? సో గైస్ చూసారు కదా, మేమైతే పానీపూరి తిన్నాము, కానీ నోట్లో ఇక్కడ మొత్తము చీలేసింది. గైస్ ఇప్పుడు రిషికి ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. నీకు ఒక రోజు మొత్తము పానీపూరి తినుకోవడం ఉంటావా? ఉంటావు. అది నాకు అడిగి క్వశ్చన్. నువ్వు రోజల్లా పానీపూరి తినుకొని ఉంటావా? ఉండమంటే ఉంటావా? గైస్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చేశాడు కదా, నా ఆన్సర్ చెప్తాను చూడండి. నువ్వు నిజంగా రోజు మొత్తం పానీపూరి ఇచ్చుకొని ఉంటే నేను తింటాను, అంతే కదా గైస్? ఇవ్వగలవా పానీపూరి? అది
సో గైస్ చూసారు కదా పానీపూరి వీడియో అయితే చాలా మంచిగా అనిపించింది మాకైతే. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేస్తాము చాలా బాగా. ఇంకా గోల్డెన్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. బాయ్.